అయ్యో నిదానంగా వస్తున్నారు. ఎట్లుండాలా? బ్రహ్మాండం కట్టినారా పో అలా బండి పెట్టా. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు కామెడీ షాప్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు విశేషం ఏమిటంటే మేము చిన్న షూటింగ్ తీద్దామని పక్కనున్న విలేజ్ లత్వారం అనేది వచ్చేసినాము. ఈ పిల్లలు వచ్చేసి అన్న ఇక్కడ ఒక బావి ఉంది, పాతకాలం బావి, సూపర్ ఉంటుంది అంటే అది చూద్దాంలే అని అయితే వచ్చేసినాము. ఈ బావి చూస్తే పూర్వం రాజుల కాలంలో కట్టడాలు ఎట్టుంటాయి తెలుసా, ఆ విధంగా అయితే ఉంటాయన్నమాట. ఈ మోడలైజేషన్లో ఈ విలేజ్లో ఈ బావి అన్నటువంటిది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నాతో పాటు మీరు కూడా ఈ బావి చూడండి. ఏమన్నా ఇది కొడదాం అనుకుంటున్నానప్పా. కొట్టాల మరి. దూకులే. ఫ్రెండ్స్, చాలా లోట బాయిలో దూకి ఈత కొడుతున్నా. వన్ టూ అంటే దూకల్లా. పెట్టు పెద్ద. రెడీ, 1 2 3. ఆ పిల్లలు పెద్ద బాగా దూకురా. చుట్టూరా ఇట్లా ఏనుగులు, ముసు, చేప ఇటువంటి గుర్తులు అయితే చాలా ఉన్నాయన్నమాట. తాబేలు. 3 యాక్షన్. పులిబిడ్డ ఎదురీత. ఓకే. మనం పులిబిడ్డ అన్ని ఆకుల గురించి దాని గురించి చెప్తా అంటాడు. కాదేమో ఇప్పుడు మొక్కజొన్న తోటలో ఏదైనా మంచి పాట పాడి ఇట్లా ఇట్లా పాడు. మొక్కజొన్న తోటలో ముసరన్న చీకట్లో మంజకడ తలుచుకో మరవకు మామయ్య, మరవకు మామయ్యా. నువ్వు ఒకటి పాడు. చింత చెట్టు చిగురు చూడు, చిన్నదను మగరు చూడు, చింత చెట్టు కాపుకొచ్చిందో, నా తామిరంగా చిన్నదేమో ఈతకొచ్చిందో. మేలు పాయం పిల్లడు చేసినట్టు చేస్తాడు. అన్నం చూసారు కదా అన్న. మీ పేరు? రాజశేఖర్, దేశాయి రాజశేఖర్. దేశాయి రాజశేఖర్ అని. ఆ బావి మీ పూర్వీకులకు సంబంధించింది? అవును, బావి మా పూర్వీకులకు సంబంధించి దాదాపు అంటే ఇప్పుడు 200 సంవత్సరాల కిందట కట్టించింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ బావి అయితే ఆ కట్టడం అంతా చూస్తే నేను చెప్పలే రాజుల కాలం టైప్ ఉంటుంది అనేసి. దాన్ని దాదాపు 200 సంవత్సరాల క్రితం ఆ బావి అయితే నిర్మించినారనమాట. దాని పేరు నీలంబాయి అనే. నీలంబాయి. నీళ్ళన్నీ ఎప్పుడు పచ్చగా ఉంటాయనే? అంటే పచ్చగా ఉంటాయని కాదు, మా అవ్వ అంటే మా తాతగారు అవ్వ ఆడబిడ్డ అంటే ఆమెను వచ్చేసి ఏరూరుకి ఇచ్చినారు. ఏరూరు ఇరుపాక్షిరెడ్డి కని ఇచ్చింటే అతను పెద్ద షౌకారి.
అతను ఏం చేసినాడు, నీ పేరు మీద ఏదైనా కట్టిస్తానన్నాడు. ఆ, కట్టిస్తానంటే ఈ ఊర్లో కట్టిస్తే నీ పేరు వస్తుంది, మా ఊర్లో కట్టిస్తే నా పేరు ఉంటుంది ఆ, అని అన్నందుకు ఆ, వాళ్ళు ఏం చేసినారు, ఆయన ఇక్కడ 3 ఎకరాలు ఈ పొలం కొనుక్కొని ఆ. వాళ్ళు బావి కట్టించిండేది. అదంటే మాది బావి కాదు, మా ఆడపిల్లది అది. ఆడబిడ్డకి ఇచ్చిన ఆడబిడ్డ వరంగా. గుర్తు. అవును, గుర్తు. ఆ, చూశారు కదా ఫ్రెండ్స్, ఆ బాయ్ అయితే హిస్టరీ అంత అయితే ఉందన్నమాట. ఆ ఆడబిడ్డ వచ్చేసి వీళ్ళ వంశానికి చెందిన వాళ్ళు అందుకే ఆమె పేరు నీలమ్మ. నీలమ్మ. నీలమ్మ ఎవరైనా కానీ నీలంబాయి అంటారు, కానీ ఆ, అమ్మగారు బాయ లేదా నీలంబాయి అంటారు. ఆ. కానీ మేము దేశాలు, మా దేశాల బాయ్ అన్నారు. ఆహా. అంటే మా అవ్వ పేరే ఆమె పేరే ఉంది, అవునవును. కానీ ఆమె పేరే ఉంది కాబట్టి నీలంబాయి అంటారు దాన్ని. మా అట్లా చూశారు కదా ఫ్రెండ్స్, ఆ బాయ్కి అయితే అంత హిస్టరీ ఉందన్నమాట. ఈ భార్య పేరు గుర్తు ఉండాలి. నీకు ఏదైనా కోరుకో, ఏదైనా కట్టిస్తాను, ఒక దేవస్థానం గానీ ఏదైనా కట్టిస్తానంటే మీ ఊర్లో కట్టిస్తే నీ పేరు వచ్చిన తర్వాత నా పేరు వస్తుంది, అంటే ఇరుపాచిరెడ్డి భార్య అని వస్తుంది. అదే మా ఊర్లో కట్టిస్తే మా తండ్రి పేరేం రాదు, నా పేరే ఉంటుంది. అంటే ఎవరిదంటే పలా ఇట్లా వాళ్ళదని నా పేరు ఉంటుంది. అంటే అప్పుడు అతను ఇక్కడే పొలం తీసుకొని ఈ బావి కట్టించినాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ బావికి అయితే అంత హిస్టరీ ఈ ఉంది. బావి కానీ డబ్బులకు కట్టినది కాదు. పనితనం ఉన్న వాళ్ళు ఇట్లా పని నేర్చుకొని వచ్చి ఎక్కడైనా ఊర్లో అడుగుతారన్నమాట, ఇది ఏదైనా పని చేస్తాము, మాకు ఇంత భోజనం పెట్టి పోయేటప్పుడు ఏదైనా ఇవ్వండి అని. అప్పట్లో అటువంటి వాళ్ళు కట్టిండేది, డబ్బుకు కట్టిండేది కాదు, ఒక పని వాళ్ళు పనితో కట్టిండేది. అందులో వచ్చేసి ఈ బావిలోనే ఎక్కడ ఒక్క బిచ్చలేదు. ఏ రాయి ఎట్లా వంపుంటే అట్లా వంపులకు అట్లా కూర్చోబెట్టినారు. అంటే ఒక మన చెక్క నెల ఎలా చెక్కి చేస్తారో ఆ టైప్ కట్టినట్టు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే మా లత్వరం విలేజ్ లో ఉన్నటువంటి బావిని మీకు ఎక్స్ప్లోర్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇటువంటివి ఏమన్నా మా చుట్టుపక్కల ఇంకా ఏమన్నా కూడా మరిన్ని మీ ముందుకైతే తీసుకొని వచ్చే అవకాశం చేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, థ్యాంక్ యూ.